శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో కథ. ఒకసారి పార్వతీదేవి శివుడిని అడిగింది, ప్రభూ, మీరు ఎందుకు ఎప్పుడూ శ్మశానంలోనే ఉంటారు? అక్కడ దుఃఖం, కేకలు, శవాలు, పొగ మాత్రమే ఉంటాయి. ఇలాంటి స్థలంలో ఎందుకు నివసిస్తారు? శివుడు చిరునవ్వు చిందించి అన్నాడు, అమ్మా, ఈ లోకంలోని జీవులు జననం, మృతి తప్పించుకోలేరు. ఎవరైనా రాజులా, ధనవంతులా ఉన్నా, చివరికి శవమై ఇక్కడకే వస్తారు. నేను శ్మశానంలో ఉంటే, ప్రతి జీవికి ఒక బోధ ఉంటుంది. గర్వం చేయకూడదు. ధనం, సొత్తు శాశ్వతం కాదు. చివరికి శరీరం కూడా శవమే అవుతుంది. ఈ సత్యాన్ని గుర్తు చేసుకోవడానికి నేనక్కడే ఉంటాను. ఇక అక్కడ ఉన్న భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, వాళ్ళందరూ నన్నే ఆశ్రయిస్తారు. వాళ్లను కూడా నేను విడిచిపెట్టను. అందుకే శ్మశానం నా ఇల్లు. అలా శివుడు శ్మశానవాసి అయ్యాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ గుర్తు చేస్తున్నాడు.